యోగిని శాంభవి మరికొద్ది రోజుల్లో నంద్యాల జిల్లా సూర్యనందికి రాబోతుంది. నవనందుల్లో ఒక నంది అయినటువంటి సూర్యనంది ప్రాంతం గత 13, 16 ఏళ్ల క్రితం మనం చూశాం. ఈ ప్రాంతంలోనే బాలయోగినిగా ఉన్నటువంటి శాంభవి ఆహ్, వీరబ్రహ్మేంద్ర స్వామికి సంబంధించినటువంటి కాలజ్ఞానం చెబుతూ మరి అందరిని ఆశ్చర్యానికి గుర్తు చేసింది. అయితే మానవ హక్కులు సంబంధించినటువంటి హెచ్ఆర్‌సి ఆదేశించిన నేపథ్యంలో ఈ ప్రాంతం ఖాళీ చేసి శాంభవి వెళ్ళిపోయారు. అయితే ఇక్కడ మళ్ళీ తిరిగి వస్తున్నటువంటి నేపథ్యంలో గతంలో కొన్నటువంటి స్థలం ఏదైతే ఉందో ప్రస్తుతం వివాదానికి తావిస్తుంది. గత 15 రోజుల నుంచి కూడా ఒకవైపు భాష్యం మహేష్ అనేటువంటి ఆర్మీకి సంబంధించినటువంటి జవాను ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మనం సంబంధించినటువంటి స్థలం యొక్క వివాదం ఇదే. ఇక్కడ కనిపిస్తున్నటువంటి మనకి 3 గుంటలు ఇటు ఏదైతే క్లీన్ చేసినటువంటి 3 గుంటలు కనిపిస్తా ఉన్నాయో, ఇది ఇప్పుడు టోటల్లీగా 2 ఎకరాల 38 సెంట్లు. ఈ 2 ఎకరాల 38 సెంట్లలో శాంభవి సంబంధించినటువంటి ఆశ్రమంతో పాటు వీరబ్రహ్మేంద్ర స్వామి సంబంధించినటువంటి ఆలయం నిర్మించాలని గత 15 ఏళ్ల క్రితము ఈ భూమిని కొన్నారు శాంభవి తల్లి ఉషారాణి. అయితే ఎవరి ద్వారా కొన్నారు ఏంటనేటువంటిది ఇప్పుడు వివాదంగా వివాదం కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఆహ్, ఎవరైతే జవాన్ భాషం మహేష్ ఉన్నాడో, మహేషు ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు. ఈ పొలం మాది, ఈ హక్కులు మాకు సంబంధించినవి పూర్తిస్థాయి రికార్డు పరంగా మాతో ఉన్నాయి అని చెప్పి ఒక రిక్వెస్ట్‌ను తను ఆర్మీలో ఉంటూనే సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన నేపథ్యంలో ఒకసారిగా ఈ స్థలం వివాదం మరోసారి వెలుగులోకి వచ్చినటువంటి నేపథ్యంలో మరోవైపు శాంభవి తల్లి ఉషారాణి కూడా ఈ ప్రాంతం మాది, మేము కొన్నాము. ఈ 2 ఎకరాల 38 సెంట్లకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి ద్వారా కొన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఆమె కూడా ఒక మీడియాతో మాట్లాడుతూ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మాట్లాడడానికి మనతో శాంభవి తల్లి ఉషారాణి ఉన్నారు. మేడం చెప్పండి, ఈ స్థల వివాదం ఏంటి అసలు? ఈ స్థలము 2009లో నుంచి ఈ స్థలము మా కిందే ఉన్నది. మేమే వ్యవసాయం చేస్తున్నాము. ఇంతవరకు ఎవ్వరు ఏ అభ్యంతరాలు లేవు. ఒక 3 ఇయర్స్ బ్యాకు ఒక ముస్లిం ఆయన ఎవరో కోర్టుకు వేశారు. ఆయన 1945లో మా పెదనాన్న ఈ పొలం అమ్మాడు, ఇది మాది అని ఆయన హైకోర్టుకేశారు. ఇక్కడున్న ఎంఆర్ఓ గారు విచారణ జరిపి హైకోర్టుకి ప్రొసీడింగ్స్ ఇచ్చారు. వాటిలో కూడా దీన్ని దీన్ని 18 సంవత్సరాల నుంచి ఇది ఉషారాణి గారి ఆధీనంలోనే ఉంది అని హైకోర్టుకి తెలిపారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ పక్క వాళ్ళు ఈ పొలం వ్యవహారాలన్నీ చూస్తున్నారు గత ఇన్ని సంవత్సరాలుగా. 2009 నుంచి పక్క పొలం వాళ్ళు వీళ్ళందరూ చూస్తున్నారు. ఇన్ని సంవత్సరాల నుంచి మా ఆధీనంలోనే ఉన్నది. గత సంవత్సరము ఆగస్టులో మహేష్ వాళ్ళ తండ్రి వాళ్ళు వచ్చేసి బ్రహ్మంగారి విగ్రహం చెయ్యి విరక్కొట్టారు. దాన్ని ఇక్కడ కేసు కూడా రిజిస్టర్ చేశాము మహానంది పోలీస్ స్టేషన్లో. మళ్ళా తర్వాత మార్చి 15 ట్రాక్టర్ తీసుకొచ్చి పొలం అది మీరు రావడానికి లేదు అని దున్నడానికి ప్రయత్నించారు. అప్పుడు కూడా మళ్ళా పొలము కవులుకిచ్చిన వ్యక్తి ఆయన వెళ్ళి స్టేషన్లో కేసు పెట్టారు. మళ్ళీ వాళ్ళు పోలీసు వాళ్ళు రాగానే వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. మళ్ళా తర్వాత ఇప్పుడు ఈ మహేష్ అనే ఈ బాబు వీడియో రిలీజ్ చేశారు. అతని 18 సంవత్సరాల నుంచి మధ్యలో ఎన్నోసార్లు మేము అడిగాము వాళ్ళని, ఆ పొలం తాలూకు మీరు పర్ఫెక్ట్గా మాకు డాక్యుమెంట్స్ ఇవ్వలేదు అంటే, మా దగ్గర ఏమీ లేవు, అవి కోర్టులో అంతవరకే ఇచ్చింది మాకు. వాళ్ళ నాన్న పాపము ఏమీ తెలియదు, ఇన్నోసెంట్, మాకు ఏమీ ఇబ్బంది కలగలేదు. ఎందుకంటే మా కిందే ఉన్నది. మేము ప్రతి ఎంఆర్ఓకి అప్లై చేస్తూ ఉన్నాము, దీనికి రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వండి, జస్ట్ పాస్బుక్ల కోసం వాటి కోసము అన్నీ పాస్బుక్లు వీటి కోసము అందరికీ అప్లై చేస్తూ ఉన్నాము. ఎవరూ అభ్యంతరం పెట్టలేదు. మీరు అలానే ఇస్తాము, మేము ఎంజాయ్మెంట్లో ఉన్నాము, అలానే ఉన్నాము. ఇప్పుడు ఇతని వీడియో రిలీజ్ చేయటం చాలా ఇల్లీగల్గా ఉంది. ఎందుకంటే ఎంఆర్ఓ గారు హైకోర్టుకే చెప్పున్నారు ఇది మాది అని. ఇతను ఇలా వీడియో రిలీజ్ చేయటం వాళ్ళ పేరుతో ఏమీ లేదు. అది వాళ్ళు అమ్మిన వెంటనే ఇది వాళ్ళకి సంబంధించింది కాదు అని పడింది. మాకు వచ్చింది కానీ వాళ్ళది కాదు. కొన్నాం కాబట్టి అది మా చేతికి వచ్చింది. అది ఇన్ని సంవత్సరాలు లేనిది 18 ఏళ్ల తర్వాత ఇలా రావటం, ఇది ఏదో ఒక పెద్ద మాఫియా లాగా తయారై ఇలా చేస్తున్నారు.
అంటే ఎవరి ద్వారా మీరు కొన్నారు? ఎంతకు కొన్నారు? ఎప్పుడు కొన్నారు? వద్దులేండి చెప్పు. ఇప్పుడు జరిగేటువంటి పరిణామాలు అన్ని డాక్యుమెంట్స్ మాకు సపోర్టెడ్‌గా ఉన్నాయి అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఒక సెల్ఫీ వీడియో. వాళ్ళ దగ్గర ఏమీ లేవు. నిజానికి వాళ్ళ దగ్గర 1984లో మేము కొన్నది 2009లో. 1984లో వాళ్ళు ఈ పొలం మీద అంతకుముందు అమ్మిన వాళ్ళు కోర్టుకెళ్ళారు. వాళ్ళ నుంచి వీళ్ళకి బెనిఫిట్‌గా హైకోర్ట్ ఇచ్చింది. ఇది వాళ్ళది కాదు మీది అని. అది 1984ది. ఇప్పటిది కాదు. ఇప్పటికి సంబంధించి వాళ్ళకి ఏమీ లేవు. దానికి వాళ్ళు అమ్మినవి అన్నీను ఎవ్రీథింగ్ మా దగ్గర ఉన్నాయి. అంటే ఇప్పుడు అన్నీ కూడా మేము కలెక్టర్ గారికి అందరికీ ఇచ్చేసాము. అందరూ వాళ్ళు ఓకే అన్నారు. వాళ్ళ దగ్గర నిజానికి వాళ్ళ దగ్గర ఉన్నది ఏదీ లేదు. 1984లో హైకోర్ట్ ప్రొసీడింగ్స్ ఉంది. అది మాత్రం ఉంది వాళ్ళ దగ్గర. అంతకంటే ఇంకేం లేదు. ప్రస్తుతం మీరు పట్టాదారు పాస్ పుస్తకం కావాలని అడుగుతున్నారు. ఆన్‌లైన్‌లో మీరు ఇక్కడ ఎంజాయ్‌మెంట్‌లో ఉన్నారు. ఆన్‌లైన్‌లో ఎవరి పేర్లు ఉన్నాయి? ఆర్ఆర్‌లో రెవెన్యూ రికార్డ్స్ ప్రకారము ఇది చుక్కల భూమి అని పడింది. అదండి. రెవెన్యూ రికార్డ్ ప్రకారం ఇది చుక్కల భూమి అని ఉంది. చుక్కల భూమి అని పడింది. ఆన్‌లైన్‌లో చుక్కల భూమిగా పెట్టారు అన్నారు. అన్ని రికార్డ్స్ ఉన్నప్పుడు రెవెన్యూ అధికారులు చుక్కల భూమిగా పెట్టరు కదా! అలా ఎందుకు పెట్టారంటారు? ఇది గతంలో రాణి కమలాదేవి అనే ఒక మహాభక్తురాలు మహానంది నుంచి నంద్యాల వరకు ఉన్న ఈ పొలాన్ని అన్ని రకాల పండ్ల తోటలు, మామిడి మొక్కలు, సపోటా మొక్కలు, జామ మొక్కలు, పనస మొక్కలు, ఎన్ని రకాల ఫలాలు, ఋతుకాల ఫలాలు ఏ ఋతువులో ఏవైతే యాత్రికులకు అందుతాయో అన్నీ కూడా ఇక్కడ మొక్కలు నాటించి యాత్రికుల సౌకర్యార్థం దీన్ని మొత్తము ఆమె ఒక తోటగా యాత్రికుల నివాసానికి, వాళ్ళ విశ్రామానికి అనుకూలంగా దీన్ని తీర్చి పెట్టారు. అది రాణి కమలాదేవి గారు ఇచ్చిన దానం కాబట్టి అందుకని అది చుక్కల భూమిగా పడింది. అంటే మీరు కేవలం ఇవి ఇప్పుడు ఈ భూమిని ఎలాగైనా సరే స్వాధీనం చేసుకోవాలని ఇవన్నీ కట్టుకథలు చెప్తున్నారంటే? రికార్డులో ఉందండి. ఇదంతా కేఫియత్. బ్రిటిష్ వాళ్ళు రాసిన కేఫియత్‌లో ఉంది ఇది. ఇది నాకెలా తెలుస్తుంది? ఇది బ్రిటిష్ వాళ్ళు రాసిన కేఫియత్ నుంచి తీసుకున్న రికార్డ్ ఇది. ఇదంతా రిటర్న్ రికార్డ్ ఉంది. అంటే రెవెన్యూ రికార్డ్స్‌లో ఇవన్నీ ఉన్నాయంటారు. కేఫియత్ అంటారు దాన్ని. బ్రిటిష్ వాళ్ళు రాసిన రికార్డ్‌ని కేఫియత్ అంటారు. కేఫియత్‌లో ఇవన్నీ ఉన్నాయి. అది. ఇప్పుడు మామూలుగా మీరు కొన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత చుక్కల భూమి పడినప్పుడు మీరు అబ్జెక్షన్ చెప్పారా ఎప్పుడైనా? అవును. చాలా సార్లు మేము అప్లికేట్ చేసాము ఎంఆర్ఓ గారికి. గతంలో ఉన్న ఎంఆర్ఓ గారికి ఇప్పటికి 6 ఎంఆర్ఓలు మారారు. 6కి మేము అప్లికేట్ చేసాము. వాళ్ళు అలానే చేస్తామన్నారు. మేము కంటిన్యూ చేస్తున్నాము. అది. ఈ గత 5 సంవత్సరాలుగా ముస్లిం అతను హైకోర్టు కేసు ఉన్నాడు. అందువల్ల ఇప్పుడు హైకోర్టులో మేమే ఎంజాయ్‌మెంట్‌లో ఉన్నట్లు హైకోర్టులో చెప్పబడింది. అంటే మీరు కావాలనే కొంతమందిని భయపెట్టించి ఉద్దేశపూర్వకంగానే ఇవంతా రికార్డ్స్ మొత్తం ట్యాంపరింగ్ చేస్తున్నారనేది మీ మీద ఆరోపణలు వస్తున్నాయి. ఏమంటారు? నిజానికి మేము ఏమీ ట్యాంపరింగ్ చేయలేదు. మా దగ్గర ఉన్నయేవో అవి గవర్నమెంట్ వారికి సమర్పించాము. వాళ్ళు చూసారు. ఓకే అన్నారు. నేనెవరిని భయపెట్టడానికి ఎవరున్నారు నేను భయపెట్టడానికి? ఎవరిని భయపెడతాను? ఒకసారి రామచంద్రుడు గారు వచ్చారు ఇక్కడికి. మాది పొలం దున్నుకుంటామంటే వెంటనే పోలీసులకు ఫోన్ చేశాను. వాళ్ళొచ్చి కాదు నాయనా ఇదిగో వాళ్ళది ఎంజాయ్‌మెంట్‌లో ఉంది. వాళ్ళ దగ్గర ఎంజాయ్‌మెంట్ ఉంది అని వాళ్ళని తీసుకెళ్లారు అంతే. నేను ఎవరిని భయపెట్టడానికి ఎవరున్నారు నాకిక్కడ? ఎవరిని భయపెడతాను? వాళ్ళిద్దరు వస్తారు. అంతే. ఇంకెవరిని భయపెడతాం? మహేష్ ఎక్కడో అతను ఎక్కడో ఉన్నాడు. 15 ఏళ్ల నుంచి ఈ పొలం మీరే స్వయంగా చేస్తున్నారా? లేకపోతే ఎవరికైనా కౌలుకి నేను ఇచ్చారా? ఇదే శ్రీను వీళ్ళు చేస్తా ఉన్నారండి పక్క పొలం వాళ్ళు. గత సంవత్సరం ఒక సంవత్సరం మాత్రం వేరే వాళ్ళకిచ్చాం. వీళ్ళ నాన్నగారు ఆక్సిజన్ పెట్టుకుని 1 ఇయర్ ఉన్నారు. అందుకని వీళ్ళ నాన్నగారి హెల్త్ బాలేదని వేరే వాళ్ళకిచ్చాము. ఒక 5 మంత్స్ బ్యాక్ వీళ్ళ నాన్నగారు చనిపోయారు. అప్పుడు మాత్రం వేరే వాళ్ళకి ఒకళ్ళకి వెంకటేశ్వరరావు గారని బొల్లారంలో కిలారి వెంకటేశ్వరరావు గారికి ఇచ్చాము గత సంవత్సరం. అప్పటి వరకు వీళ్ళే చేస్తున్నారు. సో అంటే కంటిన్యూ పండదు. ఒక్కోసారి పండుతుంది, ఒక్కోసారి పండదు. వాళ్ళు ఎప్పుడు పండినా, ఎంత పండినా అంత ట్రస్ట్ అకౌంట్‌లో వేస్తారు. మా అకౌంట్‌లో వేస్తారు. దాని డీటెయిల్స్ కూడా సమర్పించాము. ఇన్ని సంవత్సరాల నుంచి కొద్ది రోజులు అసలు పండలేదు. 1 ఆర్ 2 ఇయర్స్ పండలేదు. మిగిలినప్పుడు ఎంతైతే అంత వాళ్ళు అకౌంట్‌లో వేయటం దాన్నంతా కూడా రికార్డ్ అంతా నేనిచ్చాను.
మా 18 ఇయర్స్ నుంచి మాకున్న అథారిటీ చూపించాను. సో ఫైనల్‌గా ఏం చెప్పదలుచుకున్నారు? ఒకవైపు జవాను వీడియో రిలీజ్ చేయడం ఇది నాది, మాది, మా వాళ్ళ పెద్దలు సంపాదించినటువంటి ఆస్తులు అని చెప్పినట్టు నేపథ్యంలో ఈ వివాదం నడుస్తున్నట్టు మీరేం చెప్పదలుచుకున్నారు? వాళ్ళ నాన్నగారు అమ్మేశారు. వాళ్ళ నాన్నగారు, వాళ్ళ పెద్దమ్మ, వాళ్ళ బాబాయ్ వాళ్ళెళ్ళి ఎంఆర్ఓ దగ్గర మేము అమ్మేసామని చెప్పారు. దేవమ్మ గారు, మద్దిలేటి గారు మాజీ సర్పంచ్. ఆమె ఎళ్ళి ఎంఆర్ఓ గారి ముందే మేము అమ్మేసామని చెప్పారు. ఇప్పుడు వీళ్ళొక్కళ్ళు అమ్మలేదు అని చెప్పడానికి వీలు కాదు గదా! కన్నింగ్ తెలుస్తానే ఉంది. వీళ్ళొక్కళ్ళే అమ్మలేదంటున్నారు. మిగిలిన వాళ్ళు ఇద్దరూ అమ్మామని చెప్తున్నారు. అది. వాళ్ళు ఓరల్‌గా చెప్పారా? రిటన్‌లో ఏమన్నా రాసి ఇచ్చారా ఆ రోజు? ఇది మీకున్న సమాచారం ప్రకారం. నాకున్న సమాచారం ప్రకారం 2009లో ఉన్న శ్రీనివాసరావు గారనే ఎంఆర్ఓ గారు వీళ్ళ దగ్గర రిటన్ ఆడియో, వీడియో, రిటన్ రికార్డు తీసుకుని ఉన్నారు. అవి ఉన్నాయి గవర్నమెంట్ దగ్గర. అందుకని గవర్నమెంట్‌కి తెలుసు ఇదెవరిదో. ఎందుకంటే వీళ్ళు చాలా చోట్ల పొలాలు అమ్మడం, ఇలా చేయడం అప్పుడున్న ఎంఆర్ఓ గారిని కూడా చాలా ఇబ్బంది కలిగించారు. అందుకని అప్పుడున్న ఎంఆర్ఓ గారికి కొంచెం సందేహం వచ్చింది. వీళ్ళని కూడా ఇబ్బంది పెడతారని వీళ్ళ దగ్గర ఎంఆర్ఓ ఆఫీస్‌కి పిలిచి వాళ్ళ దగ్గర ఇవి తీసుకుని భద్రపరిచారు. ఫైనల్‌గా ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి? ఏం కోరదలుచుకున్నారు? ప్రభుత్వం వారు సహకరిస్తారు. బ్రహ్మంగారి గుడికి, బ్రహ్మంగారి తపోస్థలానికి సహకరిస్తారు. సహకరించమని కోరుతున్నాను. మొత్తం చూసుకుంటే ఈ పొలం మేము కొన్నాము. మాకు సర్వ హక్కులు మాకున్నాయి. ప్రభుత్వానికి కూడా మేము మాకు కావాల్సినటువంటి ఏవైతే ఎవిడెన్స్ ఉన్నాయో అవన్నీ కూడా సమర్పించున్నాము. అయితే దీనిపైన స్పష్టంగా ప్రభుత్వం న్యాయం చేస్తుంది. ఈ భూమి ఈ వీరబ్రహ్మేంద్ర స్వామి తపోకు సంబంధించినటువంటి వ్యవహారం అంటే ఇక్కడ ఆలయం నిర్మించి రాబోయేటువంటి కాలంలో ఆధ్యాత్మికంగా డెవలప్ చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఉషారాణి గారు చెప్పేటువంటి పరిస్థితి. ఇప్పుడు చంద్రశేఖర్తో హుస్సేన్, RTV, సూర్యనంది నుండి.